హలో గైస్, వెల్కమ్ టు ఎంఎఫ్ఎల్ విత్ బ్రో. ఈరోజు స్పెషల్ తపాలా చెప్పులు. కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, జీలకర్ర, సాల్ట్, ఆయిల్ కావాలి. నేను దానిలో చూపించిన మర్చిపోయా. ఎట్లాగో మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పోస్తాం కదా అని చెప్పి ఒక బౌల్ తీసుకుని బియ్యం పిండి దాంట్లో పోసుకుందాం. కొంచెం నానబెట్టుకున్న పచ్చెనగపప్పు వేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్స్ పోసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని, కారం వేసుకొని, జీలకర్ర వేసుకుందాం. సాల్ట్ తగినంత వేసుకుందాం. కొంచెం అది అలా టెక్స్చర్ని మిక్స్ చేద్దాం. ఇప్పుడు బాయిల్ చేసుకున్న వాటర్ని పోసుకుందాం. బాయిల్ అంటే బాయిల్ కాదు, జస్ట్ గోరువెచ్చగా అది ఇట్లా ఇట్లా కలపాలి పిండి. కొంచెం వాటర్ పోసుకుందాం. మరీ టైట్ అయినట్టు, మరీ లూజ్ అవ్వకూడదు, మరీ టైట్ అవ్వకూడదు. అలా బాల్ ఇట్లా ఉంటే సరిపోతుంది పిండి టెక్స్చర్. మీకు చూస్తున్నారు కదా. ఇప్పుడు బాల్స్ తీసుకున్నాం. నేను కింద తపాలానే తీసుకున్నా. తపాలా చెక్క అన్నారు కదా, మా అమ్మమ్మ గారు ఇచ్చింది తపాలా. మా మమ్మీ ఇచ్చింది. ఏరా తపాలా చెక్కలు రా, ఊరికే ఈవినింగ్ టైం కదా, తపాలా చెక్కలు వేసి పెట్టు అంది. సరే అని చెప్పి తపాలా చెక్కలు వేసుకున్నా. అదిగోండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి. ఎంత ఆయిల్ పోస్తే అంత క్రిస్పీనెస్ వస్తుంది. షేప్ రావట్లా, ట్రై చేస్తా. ఏదో ఒక రోజు పర్ఫెక్ట్ షేప్ ట్రై చేయాలి. ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుంది, మీరు మర్చిపోవాలి. ఎంత ఆయిల్ పోస్తే అంత క్రిస్పీనెస్ వస్తుంది. మా మమ్మీ ఒకదానికి హోల్ పెట్టమంటుంది. ఎక్కువ ఒక హోల్ పెడితే అంట ఆయిల్ ఎక్కువ పోస్తే బాగా ఉడుకుతుందంట. ఇది మా మమ్మీ కోసం. మా తమ్ముడు మధ్యలో వస్తాడు, మా మమ్మీ నచ్చి అడుగుతాడు, మమ్మీ నాకు చిన్నవి చేసి పెట్టు మమ్మీ అని. మళ్ళీ వాడు వచ్చి మళ్ళీ మమ్మీ అడగడం ఎందుకని చెప్పి నేను వాడి కోసం కూడా అడుగుతాడు కదా అని చెప్పి చిన్నవి చేసి పెడతాను. ఇది తమ్ముడు కోసం. మొత్తానికి తపాలా చెక్కలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Once again, ting ting. Bye friends.